ఈశ్వర్, హ్యాపీ బర్త్డే నాన్న. హాయ్ నంది, హ్యాపీ బర్త్డే. అల్లుడు గారికి 50 సంవత్సరాలు నిండిన శుభ సందర్భంలో శుభాకాంక్షలు. 50 సంవత్సరాలు అప్పుడే నందికి నిండే అంటే ఆశ్చర్యంగా ఉంది. ఎంచేతంటే మా పెళ్లి టైంలో చిన్న నిక్కర్ వేసుకుని, అట్లాగే చిన్నప్పుడు నువ్వు రెడ్ కాన్వెంట్కి ముద్దపప్పులాగా లడ్డూలాగా వెళ్తున్నా చూస్తుంటే ఆనంది ఈనంది ఒకటేనా అనిపిస్తుంది. ఈ 50 సంవత్సరాల నీ జీవనకాలంలో నీవు అనేక కష్ట సుఖాలు ఒడిదుడుకులు చూసావు. ఎస్పెషల్లీ మీ నాన్నగారి లేని లోటు, అట్లాగే మనోజ్ మనకు చేసిన అన్యాయ సమయంలోనూ నువ్వు చాలా నిబ్బరంగా నిలబడ్డావు. నీ ఫ్యామిలీ విషయంలో ప్రస్తుతం చక్కగా మీ అమ్మగారిని అయితే, మీ సిస్టర్స్ని అయితే, నీ మేనగోడల్స్ని, మేనల్లుడిని, వీళ్ళందరి విషయంలో కూడా చాలా చక్కగా నువ్వు వాళ్ళందరినీ సరిదిద్దుతూ చాలా చక్కగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు. అట్లాగే ఒక భర్తగా కూడా నీ భార్య పిల్లల పట్ల నువ్వు చాలా చక్కగా ప్లాన్ చేస్తున్నావు. ఇకపోతే యూఆర్ ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. నీ సామ్రాజ్యాన్ని నువ్వే నిర్మించుకున్నావు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ 50 సంవత్సరాల్లో అందరి పట్ల, ఎస్పెషల్లీ నీ కుటుంబం పట్ల, నీ సమాజం పట్ల, అందరి పట్ల చాలా సపోర్టింగ్గా చాలా చక్కగా ఉంటావు. కానీ ఒక్క విషయంలో మాత్రం నీ గురించి మాకు చిన్న కంప్లైంట్ ఉంది. అంటే మాకంటే మీ బావలకి, మీ అక్కల బాధితులైన మేము మాత్రం చాలా కొంత అసంతృప్తితో ఉన్నాం. ఇచ్చేది ఎప్పుడూ మీ సిస్టర్స్ ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ ఉంటావు. అయ్యో బావగారులు అని కొంచెం సానుభూతి కూడా చూపెట్టావు. అందుచేత మేము కోరేది ఏంటంటే నువ్వు నుండు నీరెళ్ళు ఉండాలి. చక్కగా నువ్వు నీ ఫ్యామిలీతో ఇదే విధంగా హ్యాపీగా మంచి హెల్త్తో నువ్వు ఉండాలని ఆశిస్తూ, ఈ మిగిలిన 50 సంవత్సరాలలో ఎప్పుడో ఒకప్పుడు ఈ బావల పట్ల కొంత సానుభూతి చూపించమని రిక్వెస్ట్ చేస్తూ, ఎందుకంటే అల్లుళ్ళలో పెద్దల్లుడిగా అది నా బాధ్యత అనుకుంటూ చెప్తున్నాను. ఇకపోతే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ లైఫ్ అండ్ గుడ్ హెల్త్ అండ్ థ్యాంక్ యూ డాక్టర్ నంది. నంది 50 పుట్టినరోజు శుభాకాంక్షలు రా. నువ్వు అప్పుడే 50 ఏళ్ళు నిన్నంటే ఆశ్చర్యంగా ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు నిన్ను ఎత్తుకుని తిరిగిన రోజులు, నేను సినిమాకి డ్యాన్సులకి రమ్మాలి నిన్ను తీసుకున్న రోజులే గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా నాకు నీ గురించి చెప్పాలంటే నేను ఏం చెప్పాలో నాకే అర్థం కాదు. అది అంతే. దాని గురించి ఇంకేం చెప్తాం, నీ గురించి మా గురించి చాలా తెలుసు అందరికీ. అదే చాలా సంతోషంగా ఇలా అందరూ ఇలా ఉన్నామంటే మా అమ్మే కారణం మనకి. ఎప్పుడు ఇలాగే నువ్వు ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటా. నాన్నగారు ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉండాలి. నీ గురించి నేను ఎక్కువ మాట్లాడలేను రా నంది. హ్యాపీ బర్త్డేరా. హాయ్ నంది, పుట్టినరోజు శుభాకాంక్షలు రా నీకు. నాకు నాన్నగారు అంటే చాలా ఇష్టం రా. మళ్ళీ నువ్వు అంత ఇష్టం నాకు. అమ్మ గురించి నీ గురించి మా పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని. మళ్ళీ మా పిల్లలు నీ గురించి అమ్మ గురించి వాళ్ళ పిల్లలు చెప్తారు. అది వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుందిరా. నువ్వు ఒక తమ్ముడుగా కాకుండా నాకు ఒక మంచి ఫ్రెండ్ కూడా రా. నువ్వు, అమ్మ, మాల్తి, పిల్లలు బాగుండాలి, చాలా సంతోషంగా ఉండాలి. ఆల్ ది బెస్ట్. ఇలాంటి పుట్టినరోజు నువ్వు ఎన్నో జరుపుకోవాలి. బాయ్. హాయ్ నంది, నీకు 50 పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి. నువ్వు ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక యాక్టరు, ఒక యాంకరు, ఒక డాన్సరు, ఒక పాటగాడు, ఒక ఆటగాడు, ఒక భాషా కోవిదుడు, అదే కాకుండా ఒక ప్రాస కోవిదుడు కూడా. నీ గురించి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఎంత చెప్పినా నీ గురించి తక్కువే. కానీ మీ అక్క ఇప్పుడు కూడా మేము రిటైర్మెంట్ స్టేజ్లోకి వచ్చేటప్పుడు కూడా నీ గురించి రోజు చెప్తూనే ఉంటుంది మాకు. మాకు ఇంక తప్పదు, అలాగే అనాలి. ఏనేమో నువ్వు ఇంకా ఎలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే రా. నీకు అప్పుడే 50 కంప్లీట్ అవుతుందంటే అసలు నమ్మలేకపోతున్నావు. మాకు ఎప్పుడు ఇంకా చిన్నపిల్లాడాగే ఉంటావు నువ్వు. నన్ను ఎప్పుడు కూడా తమ్ముడువైనా కూడా నాకు ఒక చిన్నపిల్లకి సలహా చెప్పినట్టు నువ్వు అన్నీ చెప్పి నన్ను ధైర్యంగా ఉంచావు. ఇన్ని రోజులు నన్ను అక్కలా చూసుకున్నావు, తర్వాత కూతురులా కూడా చూసుకున్నావు, తర్వాత ఒక నా మను ఇదైపోయాక నాకు ఒక కొడుకులా కూడా, ఒక అమ్మలా కూడా చూసుకుంటున్నావు. అన్ని రకాలుగా నువ్వు చూసుకున్నావురా నన్ను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన అందరం ఇలా ఉన్నాము, సంస్కారంగా
అందరితోని ఎప్పుడు ఒక మాట పడకుండా ఉన్నావంటే మన అమ్మాయి కారణం. నువ్వు డాక్టర్ నందీశ్వర్ అని అందరూ అంటుంటే ఎంతో సంతోషంగా ఉంటుందిరా నాకు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి నాన్న. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అన్ని బాధలు కష్టాలు అన్నీ చూసేసావు. ఇక్కడి నుంచి ఇంకేం వద్దురా, ఎప్పుడు సంతోషంగా ఉండాలి నువ్వు. ఇంకా చాలా మాట్లాడాలని అనిపిస్తుంది కానీ ఎలా మాట్లాడాలో నాకు చేత కావట్లేదు. ఓకే, పుట్టినరోజు శుభాకాంక్షలు రా నంది. హాయ్ నంది, హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విష్ యూ ఆల్ ది బెస్ట్. హాయ్ నంది, 50వ జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ అన్నయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ అన్నయ్య, 50వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకు అప్పుడే 50వ సంవత్సరం అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకు ఇంకా నువ్వు 20లో ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు ఇంకా వైజాగ్లో మనం ఎంజాయ్ చేసిన రోజులే గుర్తుకొస్తూ ఉంటాయి. నువ్వు గీతంస్లో నేను కృష్ణా కాలేజీలో చదివేవాళ్ళం. మనం సాయంత్రం అయినప్పటికి వచ్చి కాలేజీ విషయాలన్నీ అమ్మతో మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళం. ఆదివారం వచ్చిందంటే సినిమాకో గుడికి వెళ్ళేవాళ్ళం. నాకు ఇంకా ఆ రోజులే గుర్తుకొస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ నాకు నువ్వు చాలా సపోర్ట్గా ఉంటావు అన్నయ్య. ఈ రోజు నేను ఎలా ఉన్నానంటే కారణం నువ్వే అన్నయ్య. నాకు నాన్నగారు నాకు తెలిసినప్పటికే లేరు, కానీ నాన్నగారు లేరని ఏ రోజు నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే అమ్మ మనల్ని అంత ధైర్యంగా పెంచింది. అమ్మ చాలా సపోర్ట్గా మనకు చాలా ధైర్యంగా పెంచింది మనని. నువ్వు ప్రతి విషయంలోనూ నాకు చాలా సపోర్ట్గా ఉంటావు. నాకు 7th క్లాస్ వరకు నాకు అంత తెలీదు, చిన్నతనంగా ఉండేదని. 7th నుంచి కొంచెం ఎలా తెలిసింది. అప్పటి నుంచి నువ్వు ప్రతి విషయంలో రాజా ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, ప్రతి విషయంలో నాకు చెప్పేవాడు నువ్వు. నేను ఈ రోజు కూడా నువ్వు చెప్పిన కొన్ని విషయాలు ఉంటాయి, ఇప్పుడు కూడా మర్చిపోను అన్నయ్య. నువ్వు ఇప్పుడు కూడా వాట్సాప్లో పెడతా ఉంటావు కొంచెం మంచి మాటలు. నేను అవి ప్రతి దానికి నాకు చాలా హెల్ప్గా ఉంటాయి. నాకు నువ్వు అన్నయ్య ఇది, నాకు మా అన్నయ్య ఇదే నేను ఎందుకు చెప్పలేను. నువ్వు నాకు ఆల్ ఇన్ వన్ అన్నయ్య. నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అన్నయ్య. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలని, సంతోషంగా ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను అన్నయ్య. మా పిల్లలకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, నందిమోయ నాకు చాలా సపోర్ట్గా ఉండేవాడు, నందిమోయలా ఉండాలి మనం ఎప్పుడూని లైఫ్ని అని చెప్తాను మా పిల్లలిద్దరికీ. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అన్నయ్య. సంగీతం నేర్చుకోవాలనుకున్నాను. నిన్ను చూసి నువ్వే నేర్చుకున్న తర్వాత నాకు నేర్చుకోవాలనిపించింది. నేను నేర్చుకోవడానికి మొదలుపెట్టాను. ప్రస్తుతానికి ఆగింది, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. నిన్ను చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందన్నయ్య ఈరోజు నీతో ఇలా చెప్తున్నందుకు. నీ గురించి ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది. ఎంత మాట్లాడినా అవి రావు చాలాని. నువ్వు ఎప్పుడు ఇలాగా హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్నయ్య. థ్యాంక్ యూ. నందిబాబు, నీ 50వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. నందిబాబు, నీ 50 సంవత్సరాలు పుట్టినరోజు శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ బర్త్డే నందిబాబు. మెనీ రిటర్న్స్ ది డే. విష్ యూ హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. హాయ్. విష్ యూ హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. ఎలా ఉన్నారు? విష్ యూ హ్యాపీ బర్త్డే నందిబాబు. బాయ్. హాయ్ నంది, పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరంజీవి నందికి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ హ్యాపీ బర్త్డే చెప్తూ నీవు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుచుకుంటూ ఉండాలని అయ్యప్పని ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఇంకొక 50 సంవత్సరాలు ఇలాగే ఉండి మమ్మల్ని అందరినీ ఆనందపరచాలని మరీ కోరుకుంటాము. మీ అత్త తరపున కూడా నేనే నీకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. నంది, I wish you happy 50th year's day. My sister is very happy to have a son like you. We are very proud of you, my boy. Good luck. నంది, నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. నంది, నీ 50 ఏళ్ళ జీవితం నిజంగా చెప్పాలంటే ఒక రకంగా అనేక కష్ట సుఖాలు వివరించి ఉన్నావు. మీ అమ్మ ఆశీస్సులతోటి, మీ అక్కచెల్లెళ్ళ అభిమానంతో ఎన్నో సాధక బాధకాలు ఎదుర్కొని ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తిగా నువ్వు తయారయ్యావు.
అవి కాకుండా నీకు జీవితంలో వచ్చినటువంటి అన్ని అవకాశాలని కూడా సద్వినియోగం చేసుకుని ఇప్పుడు మంచిగా ఉన్నావు. నీ మిగతా జీవితం అంతా క్షేమంగా, లాభంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. Nandi, wish you very happy 50th birthday and many happy returns of the day. మేమంతా కూడా ఇంకా నువ్వు ఎన్నో మంచి బర్త్డేలు చేసుకుని ఇంకా బాగా అభివృద్ధిలోకి రావాలని కోరుతున్నాం. ఈ విషయంలో నాకు నంది చూస్తే నాకు 3D గుర్తు వస్తుంది. 3D మీన్స్ నంది ఈజ్ హైలీ డిసిప్లైన్ అండ్ ఈజ్ వెరీ డెడికేటివ్ అండ్ ఈజ్ డిసిసివ్ యాజ్ వెల్. ఈ 3 డేస్ నందికి సక్సెస్ మంత్ర అని నేను అనుకుంటున్నాను. ఇదే సక్సెస్ మంత్రాతో నంది యంగర్ జనరేషన్ కూడా ఇన్స్పైర్ చేయగలుగుతున్నాడని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా నా మ్యారేజ్ అయిన టైంలో, మ్యారేజ్కి నందికి ఎగ్జాక్ట్గా 1 year ఏజ్ ఉంటుంది. నా మ్యారేజ్ అయిన వెంటనే వీళ్ళు ఎర్రబాలం వచ్చారు, అంతా పిల్లలంతా కూడా వచ్చి 3 days ఉన్నారు. అప్పుడు నంది చాలా బుజ్జిగాను, చాలా హెవీగాను, బల్క్గా ఉండేవాడు. అందరూ చూసినట్టునే నందిని ఎత్తుకోవాలని ప్రయత్నం చేసేవారు, చిన్న పెద్ద అంతా. కానీ ఎత్తుకునేవారు, అందరి దగ్గరికి వెళ్ళేవాడు. కానీ 1 నిమిషం కంటే ఎవరు ఎత్తుకుని ఉండేవారు, పక్క వాళ్ళకి ఇచ్చేసేవారు. అంత బుద్ధిగా ఉండేవాడు అన్నమాట నంది ఆ టైంలో. సో నాకు ఇంకా బాగా గుర్తు, పాప ఎప్పుడు నందిని కంటిన్యూస్గా ఎత్తుకుని ఆడిస్తూ ఉండేది. ఎలా ఎత్తుకునేదో అనిపించింది అన్నమాట నాకు ఆ రోజుల్లో. దట్ ఇస్ వన్ థింగ్. సో నంది అగైన్. హాయ్ నంది, హ్యాపీ బర్త్డే, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 50th బర్త్డేకి వచ్చావు. ఇంకా ఇలాగే ఎన్నో హ్యాపీ బర్త్డేలు చేసుకోవాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నంది నేను నర్సరీ నుంచి 10th వరకు క్లాస్మేట్స్. 10th తర్వాత ట్రాక్ మారినా మా ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగింది. నేను వాడికి ఫ్రెండ్ కన్నా ఒక రకంగా ఫ్యాన్ని. వాడి బిహేవియరు, వాడి ఇది అంతా అలా ఉంటుంది. ఎవరైనా వాళ్ళు లైక్ చేస్తారు. నా ఇంట్లో అందరూ లైక్ చేస్తారు నందిని, అలాగే వాళ్ళ ఇంట్లో నన్ను కూడా. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా నంది బర్త్డే విషెస్ తెలుపుతున్నాను. వాళ్ళ అమ్మగారికి, సిస్టర్స్కి, మాలతి గారికి, పిల్లలకి, మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు, మంచి వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా బాగుంటుంది. హడావుడిగా ఆర్గనైజ్ చేస్తాడు, కవితలు చెప్తాడు, పాటలు పాడతాడు. చిన్నప్పటి నుంచి ఉంది నందికి అలవాటు. స్కూల్లో సిలబస్ అయినప్పుడు పాటలు పాడటం, శంకరాభరణంలో సాంగ్స్ పాడటం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు రెడ్ కాన్వెంట్ గ్రూప్లో వాడి కవితలు, పాటలు సాగుతున్నాయి. అందరూ కూడా మంచి ఎంజాయ్ చేస్తారు, అందరినీ హ్యాపీ చేస్తాడు, అందరినీ కలుపుకుంటాడు. ఇలాగే హ్యాపీగా ఉండాలని, అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నందికి నా బర్త్డే విషెస్ తెలుపుతున్నాను. ఉంటాను నంది, హ్యాపీ బర్త్డే రా, బాయ్. హాయ్ నంది, హ్యాపీ బర్త్డే టు యూరా. నీ 50th బర్త్డే మైల్ స్టోన్ రీచ్ అయినందుకు నా తరపున, మా ఫ్యామిలీ తరపున నీకు బెస్ట్ విషెస్. విషింగ్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ హ్యాపీనెస్ in coming years, and I want you to have a wonderful, happy and healthy life. నువ్వు నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్. నువ్వు నాకు, మనం అందరం కలిపి, నువ్వు, నేను, శ్రీహరి, మన నలుగురం కూడా ఒక టీం కింద ఎప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళం. చాలా చిన్నప్పటి నుంచి మనం బాగా ఫ్రెండ్స్, బాగా క్లోజ్. మనం 6th క్లాస్ నుంచి అయ్యడం జరిగింది. ట్యూషన్స్లో వెళ్ళడము, తర్వాత 10th క్లాస్లో ఇంకా బాగా క్లోజ్ అవ్వడం జరిగింది.
నువ్వు మంచి టీచర్ కూడా నాకు ఒక రకంగా చెప్పాలంటే. నేను ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నప్పుడు నేను కంబైన్డ్ స్టడీస్ నీతో చేయడం జరిగింది. నీకు గుర్తే ఉంటుంది, మీ ఇంటికి వచ్చి మనం చాలా మ్యాథమెటిక్స్ అన్ని చేస్తూ ఉండేవాళ్ళం. పేపర్స్ అవి బైండింగ్ మనం సొంతంగా చేసి చాలా మంచి జ్ఞాపకాలు అవన్నీ కూడా. అలాగే నువ్వు, నేను, శ్రీహరి, ఖాన్ మనం రెస్టారెంట్స్కి వెళ్ళాము, బీచెస్కి వెళ్ళాము, బోట్ క్లబ్స్కి, అన్ని చోట్ల తిరగడం జరిగింది. యాజ్ ఏ గ్రూప్ కింద ఒకరికొకరు మంచి సపోర్ట్తో ఉండేవాళ్ళం. సో అవన్నీ కూడా చాలా మంచి జ్ఞాపకాల కింద ఎప్పుడు ఉంటాయి. నువ్వు దాంట్లో మంచి నీ యొక్క ప్రెజెన్స్ మాకు ఎప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉండేది. సో అది నేను అనుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ అండ్ హ్యాపీనెస్ వన్స్ అగైన్. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. బాయ్. Hi Nandi, so wish you happy birthday, 50th birthday. So I am very lucky to have a good friend like you. So nuvu nenu chala almost like 40 years nunchi mana friends chala na. So there are a lot of memories between you and me. You are a very multi-talented person. So you are a well-educated person and singer and like కవితలు ఈ మధ్యన చాలా గ్రూప్స్లో చాలా రాస్తున్నావు, చాలా మంచిగా రాస్తున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దోస్. అండ్ ఆల్సో డ్యాన్స్ కూడా చాలా ఇష్టం ఉండేది. సో చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నావు, నాకు బాగా గుర్తు. బట్ కంటిన్యూ చేయలే, స్టాప్ చేస్తావు. సో వీ మిస్డ్ ఏ కమల్ హాసన్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మీ ఫ్యామిలీ కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. అందరూ చాలా కలిసి ఉండాలి, అంతా మంచిగా హ్యాపీ ఫ్యామిలీ ఫర్ యూ. అండ్ ఆల్సో లైక్ వైజెస్, ఖాన్, మన నలుగురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళము, మంచి హ్యాపీగా. సో వీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఐఎమ్ ఆల్వేస్ రిమెంబర్ దోస్ కైండ్ ఆఫ్ మెమరీస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యువర్ ఫ్యామిలీ గివింగ్ an opportunity to talk about you in this occasion. So enjoy your party. So talk to you later. Okay, bye. డాక్టర్ నందీశ్వర్కి 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 50వ పుట్టినరోజు శుభాకాంక్షలు బావగారు. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పెద్దనాన్న గారు. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది నంది పెద్దనాన్న గారు. హలో అన్న, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్. విష్ యూ హ్యాపీ బర్త్డే. నమస్తే అండి బాగండి, పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ అన్నయ్య. హాయ్ బావగారు. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మీ పుట్టినరోజు సందర్భంగా మా ముగ్గురు తరపు నుంచి చాలా చాలా శుభాకాంక్షలు. హాయ్, పుట్టినరోజు శుభాకాంక్షలు డాక్టర్ సాయి నందీశ్వర్. పుట్టినరోజు శుభాకాంక్షలు నందిబాబు. నంది హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే మాయ. హ్యాపీ బర్త్డే మాయ. హ్యాపీ బర్త్డే నంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 50th బర్త్డే. బాయ్. మళ్ళీ హ్యాపీ బర్త్డే నంది. హ్యాపీ బర్త్డే నంది. హ్యాపీ బర్త్డే మావయ్య. హ్యాపీ బర్త్డే నంది అన్నయ్య. హ్యాపీ బర్త్డే నంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నంది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది నంది మావయ్య. హ్యాపీ బర్త్డే బాబాయ్. హ్యాపీ బర్త్డే నంది. Happy birthday, Nandi. I know you as a very accomplished, always looking forward to learn something new, and always being very cheerful, a great father, brother, son, and a great friend. So it's my honor to know you and to be part of this family. And me, Tanya, Nikhil, Ramesh are so happy to make this video for you, and now Ramesh is going to say wonderful words about you. హాయ్ నంది, మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కజిన్స్గా, ఫ్రెండ్స్గా, కాలేజ్ మేట్స్గా. నువ్వు చాలా అకాంప్లిష్ చేసావు ఆఫ్టర్ కాలేజ్. ఐ నో దట్ యూ ఫినిష్డ్ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ అండ్ ఫినిష్డ్ యువర్ PhD ఇన్ బిజినెస్. నిన్ను ఆదర్శంగా తీసుకుని ఫ్యూచర్ జనరేషన్స్ చాలా ఇన్స్పైర్ అవ్వాలి. ఎడ్యుకేషన్లోనే కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లైక్ మ్యూజిక్, కవితలు రాయడం,
రేడియోలో ఇంటర్వ్యూస్ ఇవ్వడం అలాంటివి కూడా విన్నాను. Singing. We are very happy for your accomplishments. I know you sing really well from childhood. సో మా కోసం ఇంకొక పాట నీ 50th బర్త్డే అప్పుడు పాడి వినిపించు. Again, we are very happy to have you as our cousin and somebody to look forward to in terms of inspiration. So happy birthday, happy 50th birthday, and pray God that you'll have more prosperous years coming forward. Happy birthday. Happy birthday. Bye. Happy 50th birthday, Nandi. హ్యాపీ 50th బర్త్డే నంది మామ. హ్యాపీ 50th బర్త్డే అన్నయ్య. హ్యాపీ 50th బర్త్డే నంది మామ. Hi Nandi, wish you happy 50th స్పెషల్ బర్త్డే. నంది గురించి బ్రీఫ్గా చెప్పాలంటే నంది ఫన్ లవింగ్, ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ అకాడమిక్. నందికి చిన్నప్పటి నుంచి స్టడీస్ బాగా ఇష్టం ఉండేది. అందుకే బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పిహెచ్డి అన్నీ చేసిన తర్వాత ఇంకా యూనివర్సిటీలో కోర్స్ అన్నీ అయిపోయినాయని కొంచెం ఈ మధ్య బ్రేక్ తీసుకున్నాడు. తర్వాత చిన్నప్పటి నుంచి ఆల్రౌండర్ నంది. ఫస్ట్లో డ్యాన్సులు చేసేవాడు చిన్నప్పుడు ఎక్కువ, తర్వాత పాటలు పాడడం, తర్వాత ఈ మధ్య మ్యూజిక్ నేర్చుకున్నాడు, తర్వాత కచేరీలు అవి చేస్తున్నాడు. వాట్సాప్లో చాలా బిజీగా ఉంటున్నాడు. ఈ మధ్య కొంచెం కవితలు అవి రాసి వదులుతున్నాడు జనాల మీదకి. బాగా రాస్తున్నాడు. అలాగే యాంకరింగ్, రేడియో మిర్చిలో రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వింటూ ఉంటాను. నందు అనే పేరుతో వస్తుంటాడు, బాగా మాట్లాడతాడు స్పాంటేనియస్గా. తర్వాత ఫ్యామిలీ ఓరియంటెడ్, ఎక్కువ ఫ్యామిలీ రిలేషన్స్, ఎఫెక్షన్ అంతా ఉంది. ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాడు ఫ్యామిలీతోటి డెఫినెట్గా. అలాగే కెరియర్లో కూడా మంచి పొజిషన్లోకి వచ్చాడు. సో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నందిని, ద వే హీ హాజ్ గ్రోన్ అప్ ఇన్ హిస్ కెరియర్, వెరీ మోటివేషన్. ఎఫ్ఎం రేడియో మాటల మాంత్రికుడు నందుకి 50వ జన్మదిన శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ నందు, కీప్ ఇట్ అప్, కీప్ కంటిన్యూస్లీ టాకింగ్ లైక్ దాట్. ఐ ఎంజాయ్ ఇట్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ. హాయ్ డాక్టర్ నంది, 50వ జన్మదిన శుభాకాంక్షలు. స్లిమ్గా స్మార్ట్గా ఉన్న ఇప్పటికన్నా బొద్దుగా ముద్దుగా ఉన్న చిన్నప్పుడు నందిలాగే గుర్తొస్తున్నావు. చిన్నప్పుడు సైకిల్ ఎక్కి తొక్కేవాళ్ళం గుర్తుందా? అప్పుడే 50 years కంప్లీట్ అయిపోయినాయి అంటే వెల్, చాలా కష్టపడి చదువుకున్నావు, మంచి ప్లానింగ్తో వృద్ధిలోకి వచ్చావు. వెరీ గుడ్. నంది అనగానే ఒక డాన్సర్, సింగర్, మంచి వక్త అండ్ నిరంతర విద్యార్థి అనిపిస్తుంటుంది. ఇంకా ఒక బుద్ధిమంతుడైన కొడుకు, బాధ్యత కలిగిన సోదరుడు, మంచి చెడులు చూసుకునే మేనమామగా చాలా రకాలుగా గుర్తొస్తుంటావు. ఇలాగే ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ నంది. Hello Nandi Maya, many more happy returns of the day. You are the inspiration to our generation. Wish you a very happy 50th birthday. Good luck. Your smile is your asset. Never let it leave your face, Anaya. Wish you a very happy birthday. All the best. సో మాకు నందిమావి అన్నట్టునే ఒక జోక్ గుర్తొస్తుంది. ఆయన సైకిల్ మీద కూర్చుని వస్తావా అనేవారు. సో మేము పరిగెట్టుని వెళ్ళేవాళ్ళం. పరిగెట్టుని వెళ్ళిన తర్వాత ఎక్కడికి అనేవారు. సో తెలిసినా సరే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వెళ్ళేవాళ్ళం. సో అలాగా మేము చాలా ఫూల్ అయ్యేవాళ్ళం. ఇంకా మావి గురించి మాట్లాడాలంటే నాకు 2 విషయంలో మావి అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చాడు, నేను దగ్గర నుంచి చూశాను. అలాగే ఆయన ప్యాషన్ టువర్డ్స్ స్టడీస్. మేము ఒక పీజీ చేయడానికే చాలా కష్టపడతాం, ఆయన పీజీల మీద పీజీలు చేసేస్తున్నారు. సో ఇలాగే అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటూ చాలా చాలా బర్త్డేలు చేసుకోవాలని కోరుకుంటూ విష్ యూ 50th బర్త్డే మావయ్య. నేను అన్నయ్య గురించి చెప్పాలి అంటే మా అమ్మ వాళ్ళు చెప్పే విషయం ఒక విషయం గుర్తొస్తుంది నాకు బాగాని.
రాజక్క పెళ్ళికి ఆయన ఏదో ఎగ్జామ్ ఉండి రాలేదంట, మర్నాడు మార్నింగ్ వచ్చారంట. అది ఇప్పుడు అనిపిస్తుంది, అమ్మో అంత డెడికేటెడ్ ఆ ఎడ్యుకేషన్ విషయంలో అని. చదువు విషయంలో కానీ అసలు ఏ విషయమైనా సరే ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా ఫుల్ డెడికేటెడ్గా ఉంటారు. ఒక గేమ్స్ పెట్టడం ఏంటి, ఒక పార్టీని సక్సెస్ఫుల్ చేయడం ఏంటి, ఒక ఎంజాయ్ చేయడం ఏంటి, ఏదైనా సరే అది ఆఫీస్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ అవ్వనివ్వండి, ఏది అవ్వనివ్వండి, చాలా డెడికేటెడ్గా ఉంటారు. ఆయన డెడికేషన్ చూస్తే చాలా అసలు ఎంత అడ్మైరింగ్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది పిల్లలకి అందరికీ. యాక్చువల్గా ఎవరికైనా 50 తర్వాత 51 వస్తుంది, అన్నయ్యకి మాత్రం డెఫినెట్గా 49 వస్తుంది. 49, 48 కౌంట్ ఇలా వెనక్కి వెళ్తుంది తప్ప 51, 52 వెళ్ళదు. అవి సంజు మీకు కూడా మీ డాడీ చాలా కాంపిటీషన్ ఇస్తారు, ఆయన్ని ఫాలో అవ్వండి, ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకోండి, మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. అన్నయ్య మాకు మావయ్య లేరు, మేనమామ లేరు, మా పెద్దమ్మే. సో నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడల్లా మాకు ఒక మావయ్య ఉంటే బాగుండేదేమో అని. అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. Hello, Mamandi. A very happy birthday. Happy birthday, Mamandi. Hi, Moya. Many happy returns of the day. Wish you a wonderful birthday. చిన్నప్పటి నుంచి నీ గురించి వింటూ పెరిగాను, ఇప్పుడు చూస్తున్నాను. యు ఆర్ ఎ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అండ్ యు ఆర్ మై ఇన్స్పిరేషన్ ఆల్సో. నీ గురించి సింగిల్ లైన్లో చెప్పాలంటే, మోయా యు ఆర్ బ్యూటిఫుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. అమ్మమ్మ, ఇది సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని తెలియగానే ఫస్ట్ నువ్వే గుర్తొచ్చావు నాకు. నీకు ఎంతో హ్యాపీగా ఉంటుంది అందరూ మాయ గురించి మాట్లాడుతుంటే. ఈ క్రెడిట్ అంతా నీదే. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ ఎంజాయ్ ద డే అమ్మమ్మ. హాయ్ నందనయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. వెల్కమ్ టు 50 years ఇండస్ట్రీ. నీకు 50 years ఏజ్ వచ్చిందంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఆ స్మార్ట్నెస్ కానీ, ఆ డైనమిజం కానీ, ఆ ఉత్సాహం కానీ నీలో ఎక్కడా తగ్గలేదు. నువ్వు ఆ విధంగా మాకు ఎప్పుడూ ఇన్స్పైరింగ్గా రోల్ మోడల్గా ఉన్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో నాకు నచ్చేది నీ ఎడ్యుకేషన్ ప్రొఫైల్. అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మాకు. నీకులాగే నేను ఒక 2 degrees చేయగలిగాను. PhD కూడా గోల్ ఉంది. తప్పకుండా మన ఫ్యామిలీలో 2వ వ్యక్తిగా నేను PhD చేసే వ్యక్తిగా ఉంటానని ఆశిస్తున్నాను. నీ యొక్క ఉత్సాహం కానీ, నీ యొక్క అనుభవం కానీ దానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం నాకు నీతో ఉన్న స్వీట్ మెమరీస్ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని ఉంది. నేను వైజాగ్లో వర్క్స్ చేస్తున్నప్పుడు మీ ఇంట్లో స్పెండ్ చేసిన సందర్భం కానీ, మన ఇద్దరం హుడా పార్క్లో వాక్ చేసిన సందర్భాలు కానీ, నైట్ టైం మన ఇద్దరం మాట్లాడుకున్న సందర్భాలు కానీ నాకు చాలా మెమరబుల్ అండ్ స్వీట్ మెమరబుల్ థింగ్స్ ఇన్ మై లైఫ్. అలాగే నేనేం కోరుకుంటున్నానంటే, ఇదే ఉత్సాహం, ఇదే ఎంతూజియాజం, ఇదే ఇన్స్పిరేషన్ టు ఆల్ ఎప్పుడు ఇవ్వాలని, ఎప్పుడు నువ్వు అలాగే ఉండాలని, నువ్వు అందరివాడిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేగా హాయ్ పెద్దనాన్న గారు, హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఫస్ట్ మీ గురించి ఆలోచిస్తే నాకు గుర్తొచ్చే విషయం ఏంటంటే, మీరు కంప్లీట్ చేసిన PhD. అండ్ మేము 10th ఇంటర్కి చాలా కష్టపడుతున్నాం. అండ్ మీరు PhD చేశారంటే చాలా గ్రేట్ థింగ్. అది మాకు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అండ్ బై ద వే, చదువు విషయం దగ్గరికి వచ్చినప్పుడు అమ్మమ్మ పెద్దనాన్న గారిని ఇన్స్పిరేషన్గా తీసుకో, ఇంత ఏజ్ వచ్చినా ఎలా చేస్తున్నారు, ఎలా చదివారు, ఇంకా అలా చెప్తూ ఉంటుంది. అండ్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను నేను, అది మీకు తెలుసు. నిజం చెప్పాలంటే మమ్మీ బుర్ర తినేస్తూ ఉంటాను నేను. అండ్ మమ్మీ చెప్తూ ఉంటుంది, పెద్దనాన్న గారిని చూడు ముందు ఎంత డెడికేషన్తో ఎలా నేర్చుకుంటున్నారో, ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ ఉన్నా. సో యు ఆర్ మై ఇన్స్పిరేషన్ పెద్దనాన్న గారు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వన్స్ అగైన్. పెద్దనాన్న గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే. మీరు డాన్స్ బాగా చేస్తారు, పాటలు బాగా పాడతారు. ఆల్ ది బెస్ట్. పెద్దనాన్న గారికి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అన్నయ్య, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ మాయా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. 50 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు ఫస్ట్ కంగ్రాట్స్. నీలో ఉన్న పెద్ద ఎసెట్ నీ స్మైల్తోనే ప్రతిదీ అచీవ్ చేసావు, ప్రతిదీ గెయిన్ చేసుకున్నావు, లైఫ్లో సక్సెస్ అయ్యావు. నీవు MBA కంప్లీట్ చేసిన, నువ్వు PhD చేసి డాక్టరేట్ నీకు వచ్చిన, అన్నీ కూడా నువ్వు చాలా ఇష్టంతో చాలా డెడికేటెడ్గా చేసావు.
మా చిన్నప్పుడు కూడా మాకేమో నందిమాయని చూసి ఇన్స్పైర్ అయి నేర్చుకోండి అని మాకు చెప్పేవారు. తర్వాత మళ్ళీ మేము మా పిల్లలకి కూడా సేమ్ అదే నంది పెద్దనాన్న గారిని చూసి ఇన్స్పైర్ అవ్వని స్టిల్ ఇప్పటికీ నిన్నే ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం. అది ఎంతోమంది అచీవ్ చేయలేరు, అది నువ్వు అచీవ్ చేసావు. బుల్లి తాతయ్య గారిని చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యి నువ్వు ఇలా ఇన్ని డిగ్రీస్ చదవాలి, అచీవ్ చేయాలి అని గోల్ పెట్టుకున్నావు అని ఎప్పుడు అమ్మ చెప్తుండేవారు. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ అని చెప్పినట్టు నీ వెనకాల 6 ఉన్నారు. ఫస్ట్ అమ్మమ్మ, తర్వాత నీ 4 అక్కలు, తర్వాత మాల్తక్క. వాళ్ళందరి సపోర్టు, నీ డెడికేషన్ వల్ల ఈరోజు నువ్వు ఈ స్టేజ్కి వచ్చావు. మేము అందరం వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్ మోయ, విష్ ఏ వెరీ హ్యాపీ 50th బర్త్డే. అండ్ నీ గురించి చెప్పాలంటే మెయిన్లీ ఫస్ట్ థింగ్ ఇన్స్పిరేషన్. మా అందరికీ పెద్ద రోల్ మోడల్ అనమాట, ఈవెన్ మొత్తం మనందరి ఇంట్లో అందరికీ కూడా. ఎందుకంటే లైక్ మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ నీ పేషెన్స్. నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడు కూడా అనుకుంటాను అనమాట, ఓకే పేషెంట్గా ఉండాలి, పేషెంట్గా ఉండే పనులు జరుగుతాయని. సో అది నేను చూసి అయితే బాగా నేర్చుకున్నాను అండ్ ఎక్కువ అలా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ అలాగే నీలో ఉన్న క్వాలిటీస్ లేవు అన్నట్టు ఏమీ లేవు. సో లైక్ నువ్వు కంప్లీట్ ఇండివిజువల్ అనమాట, లైక్ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ లాగా. నీలో ఒక యాంకర్ ఉన్నాడు, సింగర్ ఉన్నాడు, డ్యాన్సరు. యాంకరింగ్ నాకు తెలిసి మొత్తం మన ఫ్యామిలీలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది నువ్వే. సో అది కూడా ఒక ఇన్స్పిరేషన్. అండ్ ఈవెన్ కవితలు రాస్తావు, పాటలు రాస్తావు, పాటలు పాడుతావు. ఈవెన్ అందుకే మేబీ లైక్ ఈ ఎంటర్టైన్మెంట్ వల్లే ఏ ఫంక్షన్ వచ్చినా కూడా మొత్తం అందరికీ నందిమోయ కావాలి. సో అలా ఒక లైక్ చిన్నప్పటి నుంచి కూడా ఒక రోల్ మోడల్ లాగా ఉన్నావు నాకైతే. ఎందుకంటే ఈవెన్ ఇంట్లో కూడా అమ్మ కూడా మొత్తం ఏ రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఒక పాజిటివ్ రిఫరెన్స్, లైక్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే ఇలా మంచిగా ఉంటే ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే ఓకే నీకు రిటర్న్లో మంచి హెల్ప్, మంచిగా మాట్లాడతారు. ఇలా అమ్మమ్మకి అమ్మాయి ఎక్కువ మంచి మర్యాదగా ఉంటాడు, బాగా చూసుకుంటాడు సిస్టర్స్ని, ఇలా ఎప్పుడు కూడా పాజిటివ్గా చెప్పేది. సో అలా లైక్ నువ్వు ఒక పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ అయిపోయావు అనమాట మొత్తం మా ఇంట్లో అయితే. అండ్ నాకు తెలిసి నా ఇంట్లోనే కాదు మొత్తం అందరి ఇంట్లో కూడా నువ్వు ఎప్పుడు లైక్ ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫే. సో అందుకే అందరూ కూడా నిన్ను ఎప్పుడు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అండ్ నాకు తెలిసి నువ్వు అకాడమిక్స్ పరంగా చూసినా కూడా లైక్ మంచి పొజిషన్, మంచిగా మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తావు. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పిహెచ్డి. నాకు తెలిసి ఎవరు చేయలేదు ఇప్పుడు నేను చూసిన వాళ్ళల్లో. అండ్ ఈవెన్ టాలెంట్ పరంగా చూసుకున్నా కూడా ఇప్పటివరకు నా లైఫ్లో నేనైతే ఎవరిని చూడలేదు నీ అంత టాలెంటెడ్ని. సో ఆ రకంగా కూడా ఎప్పుడు టాప్లోనే ఉన్నావు నువ్వు. అండ్ ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ ఎక్కువ ఇలా అంటే నేను అడిగాను అనమాట, మమ్మీ అమ్మ లావుగా ఉన్నాను అంటే ఏం పర్లేదు, నందిమోయ కూడా అలా లావుగా ఉండేవాడు, పెద్దయ్యాక నువ్వు కూడా సన్నగా పొడుగ్గా అవుతావు. సో అలా కొంచెం అలా పాజిటివ్గా చెప్పేదన్నమాట. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో అండ్ ఇంకా నువ్వు మళ్ళీ ఫిజికల్గా కూడా బాగా ఫిట్గా ఉంటావు, బాగా మెయింటైన్ చేస్తూ ఉంటావు. సో నాకు తెలిసి ఇంకో 10 years అయ్యాక 60th బర్త్డే అప్పుడు ఇలా అయినప్పుడు స్టిల్ ఇలాగే ఉంటావు అనుకుంటున్నాను. అండ్ అలాగే ఉంటూ మాకు మంచి గట్టి పోటీ ఇవ్వాలి, నువ్వు ఇస్తావు, బికాస్ బేసికలీ యూఆర్ ఏ గుడ్ మోయ. సో ఇంకా చెప్పాలంటే ఇంక చెప్తా ఉంటే ఎన్నైనా చెప్పచ్చు. సో ఇంకా నువ్వు అలాగే రోల్ మోడల్లో ఉండాలని మా ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా. ఇంకా ఇంక నిన్నే చూస్తూ ఉంటాం, ఇంక అంతకుమించి ఇంక చూడడానికి ఎవరు లేరు. నిన్నే చూస్తూ ఇంకా స్టిల్ గ్రో అవ్వాలి. సో వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్సో. సో యూ స్టే బ్లెస్డ్ and give your blessings to your family and ఇలాగే నువ్వు ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటూ బాయ్. దిస్ ఇస్ అశోక్. జై హింద్. హాయ్ నందనయ్య, ఎలా ఉన్నారు? ఐ విష్ యూ హ్యాపీ 50th బర్త్డే. మాల్తో తిన సర్ప్రైజ్ ఈ పాటికి రివీల్ అయి ఉండుంటుంది. సో నాకు మీలో నచ్చిన విషయం అంటే మీ స్మైల్. యూ ఆల్వేస్ స్మైల్ అండ్ ఐ ఆల్వేస్ లైక్ ఇట్. సో ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండండి. అండ్ అవినాష్, కంగ్రాచులేషన్స్ ఫర్ ద జాబ్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ సంజయ్, ప్లీజ్ రీడ్ వెల్, ఫాలో అవినాష్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ too. So Nandanaya, I wish you once again happy 50th birthday. Bye. Happy 50th birthday Nandi Mama, enjoy your birthday.
హాయ్ మాయ, విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అప్పుడే నీకు 50 years అంటే నమ్మబుద్ధి అవ్వట్లేదు. నువ్వు ఇంకా యంగ్గా ఎనర్జెటిక్గానే ఉన్నావు. దానికి కారణం నీ స్మైల్. నీ స్మైలే నీకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి నీ గురించి వింటూ పెరిగాము. ఏ విషయమైనా కూడా అమ్మ ఎప్పుడూ కూడా నిన్నే రిఫరెన్స్గా తీసుకుంటుంది. మన ఇంట్లోనే కాదు, మన రిలేటివ్స్ ఇంట్లో కూడా, అందరి ఇంట్లో కూడా ఏదైనా చెప్పినప్పుడు దేని గురించి అని చెప్పినా కూడా నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అది వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ గురించి అయినా ఏ విషయమైనా కూడా, చదువు గురించి అవని, ఎంటర్టైన్మెంట్ గురించి కానీ, హార్డ్ వర్క్ గురించి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ, ఏదైనా కూడా అందరూ నిన్ను రిఫరెన్స్గా తీసుకుంటారు. అందరూ ఇప్పుడు జనరేషన్, మా జనరేషనే కాకుండా మా తర్వాత జనరేషన్ కూడా నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. అదంతా వింటుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మాకు. నీ గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే నువ్వు అందరి వాడివి మామయ్య. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మాయ. హాయ్ అండి, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ గురించి చెప్తాం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నాకు ఇంత మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ రావడానికి ఫస్ట్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మీతోనే మొదలైంది నా ఫస్ట్ పరిచయం ఈ ఫ్యామిలీకి. అండ్ యూఆర్ సచ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ. ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలు, మీ నుంచి మాకు కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది, ఆరా వచ్చేస్తుంది మాకు కూడా. అండ్ ఇంకా వాట్ నాట్. అండ్ అందరు 50-50 అంటున్నారు. నా వరకైతే అసలు యూఆర్ ఆల్వేస్ ఎ యంగ్ ఎనర్జెటిక్ ఇది. అండ్ నాకు తెలిసి మీరు కూడా ఏజ్ కౌంట్ చేసుకుంటాం మర్చిపోయాను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత ఎనర్జీగా, ఐ మీన్ ఒక యంగ్స్టర్ లా ఉంటారు మీరు. అండ్ అదే సో అదే అండ్ మీరు ఇలా లైట్ హౌస్ లాగా పొడుగ్గా నిలబడి ఇప్పటివరకు అందరికీ మంచి దారి చూపించారు. ఇంకా ఫ్యూచర్లో కూడా అందరికీ మంచి దారి చూపించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఐ విష్ అ వెరీ హ్యాపీ బర్త్డే. బై. విష్ యూ 50th హ్యాపీ బర్త్డే మోయా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నువ్వు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇవాళ BR కంప్లీట్ అయింది, మంచి జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ ఆల్ ఆఫ్ అస్ ఆల్ దీస్ ఇయర్స్. Many happy returns of the day. Wish you all have all the fun and happiness in your post 50. Thank you, Moya. Happy